బగళాముఖి జయంతి అన్నారు. వైశాఖ శుక్ల అష్టమి బగళాముఖీదేవి అవతరించిన రోజు. ఆ రోజుని బగళాముఖి జయంతిగా జరుపుకుంటారు. తాంత్రిక ఉపాసనలలో బగళాముఖీదేవి స్థానం చాలా విశిష్టమైంది. అసలు ఈ బగళాముఖి ఎవరు, ఆమె ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. శక్తి విద్యా స్వరూపిణిగా అవతరించిన 10 అవతారాలు దశ మహావిద్యలు. ఆ పరావిద్య రూపాలైన దశ మహావిద్యల్లో ఒకటి బగళాముఖీదేవి. ఆమెనే బగల, భగళ, వగళ అని కూడా అంటూ ఉంటారు. పీతాంబరదేవి, బ్రహ్మాస్త్ర రూపిణి అని అమ్మకు పేర్లున్నాయి. ఆమె పసుపు వస్త్రాలను ధరించి గదాధారిణి అయి మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపంలో కనపడుతుంది. కొన్ని చోట్ల అమ్మవారి రూపం 4 చేతులతో దర్శనమిస్తుంది. బగళాముఖి అవతార కథ తెలుసుకుందాం. ఒకరోజు భూమండలం మీద పాపభారం వల్ల ప్రళయం సంభవించింది. బ్రహ్మరుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతంలో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు. ఆ సమయంలో అక్కడ గల హరిద్రా సరోవరం నుండి బగళాముఖీదేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది. దేవీ పురాణంలో చెప్పబడ్డ హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియాలో గల పీతాంబర పీఠంలో ఉందట. బగళాముఖి అవతారానికి సంబంధించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. మాదనుడనే రాక్షసుడు త్రిమూర్తుల కోసం ఘోర తపస్సుని ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడిగారు. తాను ఏది మాట్లాడితే అది సంభవించాలని అజేయమైన వాక్శుద్ధిని కోరుకున్నాడు. అందుకు త్రిమూర్తులు గత్యంతరం లేక సమ్మతించారు. వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలను నాశనం చేయనారంభించాడు. అప్పుడు ఉగ్ర రూపిణి అయిన కాళిక బగళాముఖిగా అవతరించి అతని నాలుకను ఛిద్రం చేసింది అని ఈ వేరేగా ఇంకొక కథ కూడా చెప్పారు. అంటే 2 అవతార కథలు 2గా మనకి చెప్పారు. ఆమె పేర్లు ఎన్నో ఏమున్నాయి, ఎక్కడ ఉద్భవించింది, ఎందుకు ఉద్భవించింది, మరి ఎవరిని సంహరించింది, ఇవన్నీ కూడా మనకి ఈరోజు తెలుసుకున్నాం. శుభం. బగళామాతకు జై చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు.